దేవుణ్ణి కొద్దిగా ఎక్కువగా ప్రాముఖ్యత ఇవ్వడం అలవాటు చేసుకో. ఖచ్చితంగా దీనికి దానికి తేడా తెలుస్తుంది. లోకం ద్వారా నువ్వు లైఫ్ లాంగ్ లోకం మీద ఫోకస్ పెట్టి దానికి ప్రాధాన్యత ఇచ్చి నీ జీవితాన్ని తాకట్టు పెట్టినా చనిపోయే సమయానికి లోకము ద్వారా కనీసం నీ మనసు 1% కూడా సంతృప్తి చెందదు. నువ్వు ఎన్నాళ్ళ బ్రతుకో, ఏనాడైనా ఈ లోకం సంతృప్తినిచ్చిందమ్మా? ఏ విషయంలో అయినా నీకు సంతృప్తి వచ్చి ఆ విషయం బట్టి నేను చాలా ఆనందంగా ఉన్నానండి నేటికి కూడా అన్నది నీ జీవితంలో చెప్పుకోదగ్గది ఏదైనా ఉందా? చూపించండి అమ్మ నాకు. కానీ దేవుడు నా చిన్నప్పుడు ఎలా ఉన్నాడు, ఇప్పుడు అలాగే ఉన్నాడు. అప్పుడు ఎలా ప్రార్థన చేస్తాను, ఇప్పుడు అలాగే ప్రార్థన చేస్తున్నాను. అప్పుడు పాటలు పాడాను, ఇప్పుడు పాటలు పాడాను. అప్పుడు దేవుని స్తుతించినప్పుడు అప్పుడు ఆయన్నే హత్తుకున్నాను, ఇప్పుడు ఆయన నన్ను ద్వేషించలేదు, కొట్టేలేదు, తరిమేలేదు. ఒరే బాబు నువ్వు ఎదవరా, నువ్వు శనిగాడురా, నువ్వు దరిద్రుడురా, దుర్మార్గుడురా అని ఎప్పుడు నాతో అనలేదు. కానీ లోకాన్ని నమ్మినప్పుడు, లోకంలో ఉన్న వారిని ప్రేమించినప్పుడు, నువ్వు ప్రేమించిన వారు, నువ్వు స్నేహించిన వారు ఎంతమంది నువ్వు